వెల్దుర్తి మండలం మండాది గ్రామంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అనే కార్యక్రమానికి మాచర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ నఫీద్ పాషా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భావితరాలకు చదువుకుని ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు వెళ్లాలని, అదేవిధంగా డ్రగ్స్ వద్దు బ్రో, నేటి యువత ప్రతి విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు చెడు అలవాట్లకు బానిస కాకుండా చూడాలి, అదేవిధంగా విద్య ద్వారానే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆయన మాట్లాడారు. దళిత బహుజన భీమ్ సేన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జార్జీ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుకు ముందు శ్రద్ధ చూపాలి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి వ్యక్తి చదువుకుంటే ఏ ఉద్యోగమైనా సాధించుకోవచ్చని, ఆటపాటలతో పాటు చదువుకు ముందు శ్రద్ధ చూపాలి, అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు ప్రతి విద్యార్థిని వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేయాలని అన్నారు. ఈ స్కూల్ ప్రాంగణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వేదిక పైన ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారికి, గ్రామ పెద్దలకు, కమిటీ మెంబర్స్కి, విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు టీచర్లకి, ముఖ్యంగా టీచర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకి నా హృదయపూర్వక ఆశీస్సులు. తెలుసా ఏం సినిమా? ఎవరు చెప్పింది? ఎవరు? మిర్చి సినిమాలో ప్రభాస్ హీరో డ్యూట్ అంటా ఉంటాడు అనమాట. అట్లా బ్రో అనే ఇది పెట్టడం జరిగింది గవర్నమెంట్. ఎందుకు పెట్టారంటే తొందరగా ప్రజల్లోకి వెళ్తుంది అనే ఉద్దేశంతో బ్రో అని పెట్టారు. ఇప్పుడు దాకా మీకు పెద్దలు కానీ టీచర్లు కానీ మొత్తం నేటి బాలలే రేపటి పౌరులని, మీరు బాగా చదువుకోవాలని, దాంట్లో విద్యార్థుల పాత్ర, తల్లిదండ్రుల పాత్ర, టీచర్ల పాత్ర మొత్తం గురించి వివరంగా చెప్పారు. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని జాగ్రత్తగా తూచా తప్పకుండా ఆచరించి మీరు మీ జీవితాలని, విద్యార్థుల జీవితాలని బాగు చేస్తారని ఆశిస్తున్నా. అదేవిధంగా ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమంలో డ్రగ్స్ తీసుకోవటం వలన జరిగే దుష్పరిణామాలు అంటే మనకి చెడు వ్యసనం అది. అదేవిధంగా ఒక స్కూల్ టీచర్ కావచ్చు, అదేవిధంగా ఒక పెద్ద స్థాయికి మనం ఎదగడానికి ఒక విద్య మనకి ఎంతో అవసరం. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చిన్న స్థాయి నుంచి కూడా మనం తినడానికి ఉన్నా లేకపోయినా పిల్లల్ని చదివించడంలో మనం వెలికి తీయకుండా వాళ్ళందరినీ కూడా మనం ముందుగా తీసుకెళ్తే మన పిల్లలు ఈ రోజు బాలలే రేపటి పౌరులు. అదేవిధంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ని, విద్యార్థిని కూడా మనం 10వ తరగతి విద్యార్థులు కూడా వాళ్ళకి స్టడీ ఎంతో అవసరం. అదేవిధంగా ఒక్కొక్క టీచర్ కూడా 2 సబ్జెక్టులు చెప్పడం జరుగుతుంది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ కృషి చేసినటువంటి అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను.